మహబూబాబాద్ జిల్లాలోని మానుకోటలో యథేచ్ఛగా గోవుల తరలింపు కొనసాగుతుంది. గోవుల అక్రమ రవాణాపై నిషేధ చట్టాలు ఉన్నప్పటికీ అధికారుల అండదండలతో నిత్యం వందలాది గోవులను అక్రమంగా తరలిస్తున్నారని మానుకోట హిందూ సమాజ్ సభ్యులు హిందూ భారతి అన్నారు. ముఠా సభ్యులు అధికారుల అండదండలు చూసుకుని అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గోవులను కబేలాలకు తరలిస్తున్న ముఠా సభ్యులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను కోరారు. ఎవరిచ్చారని నిలదీయగా వెంటనే ఒక మున్సిపల్ సిబ్బందికి చెందినటువంటి చిరంజీవి జవాన్ అనే వ్యక్తికి కాల్ చేసి మాతో పాటు వచ్చిన ఒక వ్యక్తితోని మాట్లాడించింది. అసలు నీకేం రైట్ ఉంది, నువ్వెవరు ఆపడానికి అని చెప్పి ఆ చిరంజీవి జవాన్ అనే మున్సిపల్ సిబ్బంది మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది, దటాయించడం జరిగింది. అయినా కూడా మేము ఎక్కడా కూడా తగ్గలేదు. ఆ గోవులను మొత్తాన్ని కూడా మళ్ళీ వెనుకకు తీసుకొచ్చాము. గట్టిగా మాట్లాడి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కమ్యూనల్ కిందికి రావద్దు అని ఒక ఉద్దేశంతో టౌన్ SHO CA గారికి కాల్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే SA గారిని పంపించారు. ఎక్కడ వచ్చిన ఇష్యూ ఎక్కడ వచ్చింది అని అంటే ఎంతసేపటికి వాళ్ళు మాకు కలెక్టర్ గారు ఆర్డర్ ఉంది, ఇంకొకటి మున్సిపల్ సిబ్బంది ప్రోత్సాహంతోనే జరుగుతుంది అని చెప్పడం దురదృష్టకరం. 2 రోజుల క్రింద అంటే 13వ తారీఖు కంటే ముందు 2 రోజుల ముందు 11వ తారీఖు రోజున